సేవయే మాధవ సేవ అనే యొక్క సిద్ధాంతంతో వెంకటగిరి పోలేరమ్మ తల్లి యొక్క జాతరకు సదూర ప్రాంతాల నుంచి బ్రతుకు జీవనాని కోసమై పొట్ట కుటుంబం శనివారం రాత్రి మూకుముడిగా అలుపరకుండా వర్షం కొరటం చేత ఆ సంచార జీవుల యొక్క కుటుంబాలు వారి యొక్క వ్యాపారం సరిగా జరగకపోవడమే కాకుండా వాళ్ళు మానసికంగాను మరియు శారీరకంగాను చాలా కృంగిపోయి మానసిక వేదన వాళ్ళు మరియు వారు ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క టెంటుల్లో కూడా వీరు అల్పాహార విందును చేసుకోలేనటువంటి దీనస్థితిలో ఉండటము మేమందరము కూడా గమనించి అతి ముఖ్యంగా పోలేరమ్మ తల్లి మాకు సందేశాన్ని ఇవ్వటం చేత ఈరోజు ఉదయాన్నే మా యొక్క స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క సహకారంతో అల్పాహార విందును సూర్యుడు ఉదయించక ముందే మేమందరం కూడా సిద్ధం చేసుకుని ఉదయాన్నే 8 గంటలకు ఆ పరమాత్మ స్వరూపులైనటువంటి కష్టజీవుల శ్రమజీవుల యొక్క కుటుంబాలకు వారి యొక్క పిల్లలకు కూడా పోలేరమ్మ తల్లి యొక్క ఆదేశానుసారం మేము వారి యొక్క ఆకలి బాధలను తీర్చటం శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో ఆడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూనీగ నవ్వులు ఎన్నో ఉండి ఏమీ లేదని బాధపడతావెందుకో జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నీటిలో మన జన్మ ఉన్నది నిప్పులో చైతన్యమున్నది గాలిలో మకరందమున్నది భూమిపైనే జీవమున్నది అమ్మతనమే అంతరాత్మగా సాగిపోతుంది ధరణి సృష్టికి పతి సృష్టినిస్తూ కదిలిపోతుంది జననీ శిలా నీవే శిల్పి నీవే ప్రకృతే మన పంచ ప్రాణం ప్రకృతే మన హరితహారం ప్రకృతే మన కల్పవల్లి ప్రకృతే మన కన్న తల్లి ప్రకృతిని కాపాడినప్పుడే ప్రగతి సాగేను ప్రకృతి విధ్వంసమైతే ప్రాణమాగేనో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కలలు కనకుండా సంద్రం అలలు మీటేనా కదలి రాకుండా మేఘం నదిగా మారేనా చినుకు చినుకు ఒడిసి పడితేనే సిరులు పండేది శ్రమకు జీవం పోసినప్పుడే కడుపు నిండేది శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో మట్టిలో మమకారమున్నది చెట్టులో మన ప్రాణమున్నది పుట్టుకకు ఓ లెక్క ఉన్నది పట్టుదలకు లక్ష్యమున్నది సాధనే నీ ఊపిరై సాగిపోవాలి ధైర్యమే నీ బలముగా
నిలిచి తీరాలి. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. గాయపడకుండా హృదయం గేయమవుతుందా? కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా? ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా? అలకు భయపడితే నావ ధరికి చేరేనా? ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా? ఓర్పును చవి చూడకుండా మార్పు పూత ఉన్నదా? శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. నిమిరితే ఎగిరి పడకు, వెన్ను పోటుకు బెదిరిపోకు. నమ్మి నువ్వు మోసపోకు, నమ్మినోళ్లను వదులుకోకు. ఏది ధర్మమో ఏదధర్మమో, ఏది సత్యమో ఏద సత్యమో, ఏది స్వార్థమో ఏది వ్యర్థమో తెలిసి నడవాలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. తితో సాధించలేనిది కరుణతో సాధించవచ్చు. పోరులో నువ్వు గెలవలేనిది ప్రేమతో నువ్వు గెలవవచ్చు. మంచి పనులే మనిషికి గీటురాయి, మనిషి పోయినంక మిగిలే గుర్తులో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. దేవుడిని చేసింది నీవు, దైవముగ కొలిచింది నీవు. మతములను సృష్టించి జనుల మతులను మార్చింది నీవు. మానవత్వమే మనిషికి మతము కావాలో. మనుషులంతా ఒక్కటేనని హితము పలకాలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. ఓం నమో రుద్రకాళి, భద్రకాళి, ప్రచండకాళి, శ్మశానకాళి, రక్తచందనధారిణి, త్రిలోక సంచారిణి, త్రిభువని, విశ్వధాత్రి. ఓం నమో శ్రీ దక్షిణ కాళీ మాత శిరసా నమామి. ఓం నమో శ్రీ కాళభైరవాయ నమ, వటుక భైరవాయ నమ, అసితాంగ భైరవాయ నమ, రురు భైరవాయ నమ, భూత భైరవాయ నమ, భూత ప్రేత పిశాచ వినాశన భైరవాయ నమ, శత్రు వినాశన భైరవాయ నమ, శత్రు సంహార భైరవాయ నమ. ఓం స్వర్ణాకర్షణ భైరవాయ నమ. ఓం నమో వటుక భటుక భైరవాయ నమ, శిరసా నమామి. ఓం నమో శ్రీ దక్షిణ కాళీమాత శిరసా నమామి. ఈరోజు మన వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క సహకారంతో మరియు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క ఆదేశానుసారము, కాలభైరవుని యొక్క కృపా కటాక్షంతో, కాళికామాత యొక్క సూచన మేరకు ఈరోజు అనగా ఆదివారం మేమందరం అంటే వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం యొక్క సిద్ధాంతం మానవ సేవయే మాధవ సేవ అనే యొక్క సిద్ధాంతంతో వెంకటగిరి పోలేరమ్మ తల్లి యొక్క జాతరకు సదూర ప్రాంతాల నుంచి బ్రతుకు జీవనాని కోసమై, పొట్ట కూటి కోసమై సదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సంచార జీవులు, వారి యొక్క కుటుంబ సభ్యులకు, అతి ముఖ్యంగా స్త్రీశక్తి స్వరూపాలకు, చిన్నపిల్లలకు ఈరోజు ఆదివారం ఉదయాన్నే మేమందరము కూడా అల్పాహార విందును పంపిణీ చేయటము నిజంగా మాకు పోలేరమ్మ తల్లి ఇచ్చినటువంటి ఒక అవకాశంగా భావిస్తున్నాం. ఎందుచేతంటే ఈరోజు యొక్క అల్పాహార విందు కార్యక్రమాన్ని మేము నిర్వహించామంటే నిన్నటి దినం అంటే శనివారం రాత్రి మూకుముడిగా అలుపరకుండా వర్షం కురటం చేత ఆ సంచార జీవుల యొక్క కుటుంబాలు వారి యొక్క వ్యాపారం సరిగా
జరగకపోవడమే కాకుండా వాళ్ళు మానసికంగాను మరియు శారీరకంగాను చాలా కృంగిపోయి మానసిక వేదనతో మరియు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ వ్యాపారం సరిగా జరగక రాత్రి కూడా అంటే శనివారం రాత్రి సరిగా నిద్ర పట్టక జబ్బులు మరియు జ్వరాలతో మరియు జలుబులతో చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఉదయాన్నే వారు ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క టెంటుల్లో కూడా వీరు అల్పాహార విందును చేసుకోలేనటువంటి దీనస్థితిలో ఉండటము మేమందరము కూడా గమనించి అతి ముఖ్యంగా పోలేరమ్మ తల్లి మాకు సందేశాన్ని ఇవ్వటం చేత ఈరోజు ఉదయాన్నే మా యొక్క స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క సహకారంతో అల్పాహార విందును మేమందరం కూడా ఉదయాన్నే అంటే సూర్యుడు ఉదయించక ముందే మేమందరం కూడా సిద్ధం చేసుకొని ఉదయాన్నే 8 గంటలకు ఆ పరమాత్మ స్వరూపులైనటువంటి కష్టజీవుల శ్రమజీవుల యొక్క కుటుంబాలకు వారి యొక్క పిల్లలకు కూడా పోలేరమ్మ తల్లి యొక్క ఆదేశానుసారం మేము వారి యొక్క ఆకలి బాధలను తీర్చటం సాక్షాత్తు ఆ యొక్క పరమాత్ముడి యొక్క మరియు ఆ కాళికా తల్లి యొక్క ఆ పోలేరమ్మ తల్లి యొక్క ఆకలిని తీర్చినట్లుగా మేము భావిస్తున్నాం. ఎందుచేతంటే మనిషికి అగ్నిహోత్రి అనేది ఆకలి. కాబట్టి అటువంటి ఆకలిని అంటే ఆ అగ్నిహోత్రిని చల్లార్చడం అనేది నిజంగా మాకు ఆ పోలేరమ్మ తల్లి ఇచ్చినటువంటి ఒక అవకాశంగా మేము భావిస్తున్నాం. ఎందుచేతంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు జీవించేదే బ్రతికేదే తినేదాని కోసం. కాబట్టి కొంతమంది ఉంటారు, బ్రతుకుతూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు, ధర్మబద్ధంగా జీవిస్తూ కేవలం అగ్నిహోత్రిని అంటే ఆకలిని తీర్చుకునేందుకు మాత్రమే వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలా కాక కొంతమంది తిండి కోసమే బతుకుతూ ఉంటారు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు నిద్రలో కూడా తిండి వ్యాపారంతో ఇది తినాలి అది తినాలని కేవలం తిండి కోసమే బతుకుతూ జీవిస్తూ చివరికి చచ్చిపోతూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి మనము ఆలోచించడము, డిస్కస్ చేయడము వేస్ట్. మనిషి బ్రతుకుతాడు, జీవిస్తాడు. ఆహారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి తినే ఆహారము సాత్విక ఆహారము తినటం వల్ల మనకి చాలా పుణ్యము, మనలో ఉన్నటువంటి అగ్నిహోత్రి కూడా చల్లారుతుంది. అంతేగా చెడిబడి తినేసి వాళ్ళెవరో చేసి వీళ్ళెవరో చేసి తిని అరక్క జబ్బులు తెచ్చుకునే దానికన్నా కూడా సాత్విక ఆహారము తినటం చేత అంటే తినేటప్పుడు ఆహారాన్ని అది ఏ ఆహారమైనా కావచ్చు, అతి ముఖ్యంగా సాత్విక ఆహారం మనం సేవించేటప్పుడు భగవతార్పిత పూరితమైనటువంటి భక్తితో నిజంగా మనలో ఉన్నటువంటి అగ్నిహోత్రి ఆకలిని మనం చల్లార్చేందుకు ఇంత మితాహారం తినడం చేత సాక్షాత్తు ఆ యొక్క మితాహారం జీర్ణం కావడం చేత అది భగవంతుడికి మనము అర్పించిన వ్యక్తిగా మనము భావిస్తాం. ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమం సాక్షాత్తు మేమందరం కూడా ఆ భగవంతుడికి యొక్క ఆకలి బాధను తీర్చినట్లుగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యునికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సంవత్సరము వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా చారిత్రాత్మకంగా జరిగింది, ఎటువంటి అంతరాయాలు అవరోధాలు లేకుండా. కాబట్టి ఈ యొక్క జాతర నిర్విఘ్నంగా మరియు నిర్విరామంగా చారిత్రాత్మకంగా జరిగినందుకు ఎంతోమంది వ్యక్తులు శక్తుల వలె కృషి చేసి ఉన్నారు. కాబట్టి నా యొక్క దృష్టిలో మాత్రం ఈ యొక్క జాతర అంగరంగ వైభవంగా జరగడంలో కీలక పాత్ర వహించినటువంటి శ్రీ శక్తి స్వరూపాలకు అంటే పోలేరమ్మ తల్లిని త్రికరణ శుద్ధిగా అంతఃకరణ శుద్ధిగా భక్తి భావం చేత మనసులో నిలుపుకొని శరీరాన్ని దేవాలయంగా భావించుకొని జాతర ముందు నుంచి కూడా శరీరాన్ని మరియు గృహాన్ని కూడా శుద్ధి చేసుకొని ఎవరైతే స్త్రీశక్తి స్వరూపాలు పోలేరమ్మ తల్లిని వారి యొక్క గృహంలో 25, 26 తేదీల్లో కొలువై ఉంచి వేపాకు తోరణాలతో అంబళ్ళు పంపిణీ చేసి అమ్మవారి మొక్కుబడులు తీర్చుకున్నారు. అటువంటి శ్రీశక్తి స్వరూపాలందరూ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మరొక కీలక వ్యక్తులు కూడా ఈ యొక్క వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ప్రముఖ పాత్ర వహించి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వెంకటగిరి పారిశుధ్య కార్మికులు మరియు వెంకటగిరికి సదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పారిశుధ్య కార్మికులు కూడా అమోఘమైనటువంటి కీలకమైనటువంటి పాత్రను కూడా ఈ యొక్క వెంకటగిరి జాతర నిర్విఘ్నంగా జరగడంలో ప్రముఖ పాత్ర వహించి ఉన్నారు. ఎందుచేతనంటే వీరు జాతర ముందు నుంచి జాతర జరిగేటప్పుడు జాతర అయిన తర్వాత కూడా ఈ యొక్క వెంకటగిరిలో ఉన్నటువంటి పారిశుధ్యాన్ని మరియు చెత్త చెదారానంతా కూడా క్లీన్ చేసి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పంచభూతాలను కూడా వాళ్ళు నిరంతరం పరిరక్షిస్తున్నారు. కాబట్టి వెంకటగిరి జాతర నిర్విఘ్నంగా జరగడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ప్రముఖులు విఐపీలకే వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్స్ అయినటువంటి వెంకటగిరి పారిశుధ్య కార్మికులు కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కొంతమంది అజ్ఞానులు, మూర్ఖులు, అసమర్థులు అంటారు. ఏమంటారంటే జాతర కొంతమంది వ్యక్తుల ద్వారానే జరిగిందని అనడం మాత్రం వాళ్ళ భ్రమ, వారి యొక్క అపోహ. వెంకటగిరి జాతర అనేది
సమిష్టి కృషి ఫలితంగా అంటే వెంకటగిరిలో పుట్టి పెరిగినటువంటి మన తాతలు ముత్తాతలు మనము మన కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సహకారంతోనే వెంకటగిరి జాతర ప్రతి సంవత్సరం కూడా నిర్విఘ్నంగా జరుగుతుందే కాదు ఈ యొక్క వెంకటగిరి జాతర జరగడంలో డబ్బు అధికారాలు పదవులు కీర్తులు సరిసంపదలు భోగభాగ్యాలు ఇవేమి కూడా తొలతోగవు. కేవలం భగవతార్పిత పూరితమైన భక్తితో ఎవరైతే పోలేరమ్మ తల్లిని ఆచార సాంప్రదాయబద్ధంగా పూజిస్తారో అటువంటి వ్యక్తుల యొక్క పూర్తి సహకారంతోనే ఈ యొక్క జాతర నిర్విఘ్నంగా జరుగుతూ ఉండబోతుంది అనేది మాత్రము నగ్న వాస్తవ రూపమైనటువంటి సత్యం. కాబట్టి ప్రతి సంవత్సరంలో మన యొక్క వెంకటగిరి జాతర నిర్విఘ్నంగా జరగడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి పరమాత్మ స్వరూపాలైనటువంటి శ్రీశక్తి స్వరూపాలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వెంకటగిరి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మరియు ప్రభుత్వంలోని ఇంకా ఇతరితర యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది ముఖ్యంగా వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులకు కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుచేతంటే వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క సహకారంతో 25, 26 తేదీలో కూడా ఉచిత సంచార వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి భక్తులకు మరియు సంచార జీవులకు కూడా వీరు మొబైల్ వాహనాల ద్వారా స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులు డాక్టర్ల యొక్క బృందం చేత ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా మందులను మరియు టాబ్లెట్స్ను సిరప్లను కూడా పంపిణీ చేసినందుకు కూడా వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యులకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతి ముఖ్యంగా నా యొక్క పాదాభి వందనాలు ఎవరికి తెలియజేస్తున్నానంటే వెంకటగిరి మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 60-70 సంవత్సరాలు పైబడినటువంటి వయో వృద్ధులకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుచేతంటే వారి యొక్క సంకల్ప సిద్ధి చేతనే వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతరగా జరిగింది అనే దానికి మాత్రం నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ who are participating in the greatest social, historical, service-oriented program which was organized and conducted today herein. Thank you very much.